ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుమారు 12,91,256 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. వరద కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్బాక వద్ద రహదారిపై డైవర్షన్ బ్రిడ్జ్ పాయింట్ నిర్మాణంలో ఉంది. ఈ క్రమంలో రోడ్డు నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం అందించడానికి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ నిన్న ఉదయం కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రస్తుతం 51.21 అడుగుల వద్ద 20 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద గోదావరి నుంచి 13,24,981 క్యూసెక్కుల వరద నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరోపక్క భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ పోయే రహదారి, ఛత్తీస్గఢ్ చర్లగంటపురం పోయే రహదారి వద్ద తూర్బాక వద్ద కూడా పూర్తిగా వాటర్ రావడంతో ప్రధాన రహదారిపై కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు. అక్కడ కాజ్వే నిర్మాణం చేపడుతున్నారు. ఆ కాజ్వే నిర్మాణానికి తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేశారు. ఆ రోడ్డు నిర్మాణం పైకి నిన్న మధ్యాహ్నమే గోదావరి వరద ప్రవాహం రావడంతో అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిపేసి మరోపక్క ఇటు కూనవరం రోడ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిపై కూడా రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ కూనవరం రోడ్లో గోదావరి వాటర్ పోటెత్తడంతో ఒకసారిగా అక్కడి నుంచి పూర్తిగా రాకపోకలు కూడా నిలిపేసిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క పినపాక నియోజకవర్గంలో కూడా పినపాక ఏజెన్సీలో కూడా ఇటు తహసీల్దార్లు కావచ్చు, మనుగూరు, అశోకపురం సంబంధించిన మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే 51.20 అడుగుల వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నందున ముంపు ప్రాంతాల గ్రామ ప్రజలు మాత్రం అలర్ట్ గా ఉండాలి. వాళ్ళు అవసరమైతే ఖాళీ చేసే పునరావాస కేంద్రాలు కూడా తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ మాత్రం ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు, దాంతోపాటు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కూడా ప్రచారం కూడా గ్రామాల్లో ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి తాజాగా నెలకొంది. మరోపక్క ఇప్పటికే బురగంపాడు మండలంలో పలు గ్రామాల్లో కూడా ఇప్పటికే వాటర్ పంట పొలాల్లో కూడా వచ్చి చేరడంతో మాత్రానికి బురగంపాడు మండలంలో ప్రజలు కూడా విద్యుత్ పరిస్థితి నెలకొన్న పరిస్థితి. మరో అడుగున్నర దూరంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగే అవకాశాలు లేకపోలేదంటూ భద్రాచలం సిడబ్ల్యూసీ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి తాజాగా నెలకొన్నది. ఇంకో అడుగున్నారు అంటే ప్రస్తుతం ఇప్పుడు 51.21 అడుగుల మీద వరద ప్రవాహం కొనసాగుతున్నాయి. 53 అడుగులు చేరుకుంటే మాత్రం భద్రాచలం పట్టణంలోకి గతంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే గతంలో భద్రాచలం పట్టణంలోకి వరద వచ్చేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తుమ్మల నాయకులు డిప్యూటీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు నేతృత్వంలో 3 మంత్రులు కరకట్ట సుభాష్ నగర్ ప్రాంతం నుంచి భద్రాచలం ఎండింగ్ సుభాష్ నగర్ ప్రాంతం నుంచి కూనవరం రోడ్లో కూడా దాదాపు 800 మీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపట్టడం వల్ల మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినా కానీ ఆ వరద ప్రవాహం పట్టణంలోకి రాకుండా, భద్రాచలం పట్టణంలో రాకుండా నివారింపజేయడానికి మాత్రానికి ప్రధాన అదురుగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.